హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటంటే క్రౌన్స్ ఉంటాయి కదా, మనము క్యాప్స్ అంటాం, పంటి పైన పెడతాము కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కానీ, ఇంప్లాంట్ పైన కానీ, లేదంటే స్మైల్ డిజైనింగ్లో కానీ ఈ క్యాప్స్ వెనీర్స్ అనేటివి వాడుతూ ఉంటాం. సో దీనికి ఎట్లాంటి మెటీరియల్స్ వాడతాం, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ క్యాప్ మనకు బెస్ట్ అనేది చాలా కన్ఫ్యూజన్గా మారుతుంది. సో అది అవాయిడ్ చేయడానికే మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చింది. సో బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు క్రౌన్ అంటే ఏంటి అంటే ఒక షెల్, అంటే ఈ రకంగా ఉంటుంది కదా, ఇట్లా పన్నును కొంచెం అరగదీసేసి దీనిపైన పెట్టి ఈ క్యాప్నే మనం క్రౌన్ అంటాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే పిఎఫ్ఎం అంటే పోర్సిలిన్ ఫ్యూజ్డ్ టు మెటల్, అంటే లోపల ఒక మెటల్ సర్ఫేస్ వస్తుంది, బయట ఒక సిరామిక్ సర్ఫేస్ వస్తుంది. సో ఈ మెటల్ సర్ఫేస్ పైన ఈ సిరామిక్ అతికించడం జరుగుతుంది. సో 2 మెటల్స్ రావడం బట్టి ఇది కొంచెం లావుగా వస్తుంది. ప్లస్ లోపల మెటల్ ఉండడం వల్ల మనకి ఈ గమ్ అనేది కొంచెం బ్లాక్ కలర్ డిస్కలరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంటంటే డిఎంఎల్ఎస్, డైరెక్ట్ మెటల్ లేజర్ సింటెడ్ క్రౌన్ అంటాం. అని అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మెటల్ థిక్నెస్ అనేది, మెటల్ సర్ఫేస్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా సన్నగా వస్తుంది అండ్ కంపేర్ టు పిఎఫ్ఎం బేసిక్ ఫస్ట్ క్వాలిటీ దానికంటే. ప్లస్ సిరామిక్ దానిపైన కూడా అతికేస్తాము, కాకపోతే సిరామిక్ అనేది చాలా ఎక్కువ అతుక్కొని ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత సిరామిక్ విడిపోవడం జరుగుతుంది. ఇట్లాంటి క్రౌన్స్ లో అంత ఈజీగా విడిపోదు అండ్ దీని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి 2 మెటల్ క్రౌన్స్ అన్నట్టు. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ 2 రకాలు అంటే లోపల బ్లాక్ కలర్ నికిల్ క్రోమియం మెటల్ ఉంటుంది, దాని తర్వాత పైన సిరామిక్ మెటల్ ఉంటుంది. ఈ 2 మెటల్స్ ఉండడం వల్ల కొంచెం క్రౌన్స్ లావ్ వస్తాయి. ప్లస్ ఈ బ్లాక్ కలర్ మెటల్ ఉండడం వల్ల చిగురు అనేది కొంచెం బ్లాక్ కలర్ డిస్కలరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు కనుక ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే టెక్స్ట్ చేయండి. మేము వీలైనంత తొందరగా మీకు మేము రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్.